రోజుకి 3,000 పైగా డొమెస్టిక్ ఫ్లైట్స్, అందులో సుమారు 4.5 లక్షల మంది డొమెస్టిక్ ప్యాసింజర్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే 155 నుండి 800. ఈ ఎస్టిమేషన్ ఫర్ బోత్ ఇండియన్ అండ్ ఆల్ క్యారియర్. వీటి ద్వారా 1,00,000 మంది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్. ఇది రోజువారీ విమానాలు, అందులో ప్రయాణం చేసే ప్రయాణికుల అంచనా. ఇందులో భాగంగానే జూన్ 12, 2025 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఈ విమానం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ గాట్విక్ ప్రయాణానికి తయారయ్యింది. కానీ ఒక్క నిమిషంలోనే అందులో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న డాక్టర్స్, ఇంజనీర్స్, వ్లాగర్స్, స్నేహితులు, ప్రియురాలు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రియుడు, విదేశీ కళలను సాకారం చేసుకోవాలనుకునే కొంతమంది, ఇలా అనేక మంది కళలు బూడిద పాలయ్యాయి ఒకే ఒక్క నిమిషంలో. అందుతున్న వార్తల బట్టి దాదాపు 269 మంది ప్రాణాలను బలిగొన్న ఈ వినాశకరమైన సంఘటనలో ఈ విమానంలో ఉన్న 242 మంది అంటే 230 ప్యాసింజర్స్, 10 మంది క్యాబిన్ క్రూ, 2 పైలట్స్, వీళ్ళందరిలో ఒకే ఒక్కరు బ్రతికారు. అండ్ అస్సలు విమాన ప్రయాణంతోనే ఏమాత్రం సంబంధం లేని పాపం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఒకే ఒక్క కారణం చేత బీజే మెడికల్ కాలేజ్ అనే ఆ సంస్థకు సంబంధించిన వైద్య విద్యార్థులు, అలాగే ఆ సమీపంలోని సన్నిహితులు, వాళ్ళకి సంబంధించిన నివాసితులు కొందరు ఈ బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్ కూలటం వలన ఆ పిల్లల భవిష్యత్తు కూడా ముగిసిపోయింది. కొంతమంది జాడ ఇంకా దొరకాల్సి ఉంది. అంటే ఒక సాధారణ ప్రయాణం సెకండ్లలోనే ఒక మృత్యుగమ్యంగా ముగిసిపోయిన అతిపెద్ద విషాద గాథ ఇది. జీవితం ఎంత అనిశ్చితమో, మన భవిష్యత్తు ఎంత దుర్బలమో ఒక్క క్షణంలో ఎలా తుడిచిపెట్టుకుపోతుందో గుర్తు చేసే ఒక స్పష్టమైన తుడిచెయ్యలేనటువంటి జ్ఞాపకం ఇది. అన్నిటికన్నా ముందుగా మరణించిన వారి కుటుంబాలకు మరియు వారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీ దుఃఖం ఎవరు కూడా తీర్చలేనిది. మీ అందరికీ ప్రతి మనిషి తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా ఇది అసలు ఎలా జరిగి ఉండొచ్చు? మానవ తప్పిదమా, సాంకేతిక లోపాల, ఎయిర్లైన్స్ వ్యవస్థే లోపభూయిష్టంగా ఉందా, దీని వెనక ఎవరన్నా కుట్ర పన్నారా? ఇలాగ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఫుటేజ్ చూడండి. మోస్ట్ స్ట్రైకింగ్ డీటెయిల్ ఏంటంటే ఇందులో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ జరిగిన జస్ట్ 30 సెకండ్స్లో క్రాష్ అవ్వటం. అయితే ఇందులో చాలా స్పష్టంగా క్రాష్ అయ్యే ముందు వరకు కూడా విమానం యొక్క చక్రాలు మీకు కనిపిస్తున్నాయి కదా. ఇది చూసినప్పుడు నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఒక చిన్న పాయింట్ని నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనుకున్నా కానీ అదే చాలా ముఖ్యమైనది అనేది నాకు అర్థమైంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ఈ వీల్స్, స్ట్రట్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్, వీటిని ల్యాండింగ్ గేర్ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇవి రిట్రాక్ట్ అవ్వకుండా ఇలాగే ఎక్స్టెండ్ అయితే వచ్చే ప్రమాదం ఏమిటి? ఇదే ప్రశ్న. రన్వే మీద ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేక్ ఆఫ్ అయింది. ల్యాండింగ్ గేర్ మాత్రం ఇంకా గాల్లో అలాగే ఎక్స్టెండ్ అయ్యే ఉంది. ఇలా ఉండటం వలన విమానం ముందుకు వెళ్తున్నప్పటికీ ఒక ఇనార్మస్ డ్రాగ్, అంటే విమానం గాల్లో ముందుకు కదులుతున్నప్పుడు క్రింద నుంచి ఎవరో పట్టుకొని వెనక్కి లాగుతుంటే ఎలా ఉంటుంది ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ ఫోర్స్ కింద నుంచి లాగుతుంటే. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగిరే పక్షి ఎప్పుడు కూడా కాళ్ళు ముడుచుకొనే ఎగురుతుంది కదా, కాళ్ళు ఇలా చాపుకొని అయితే ఎగరదు. సో ల్యాండింగ్ గేర్ ఎక్స్టెండ్ చేయటం వలన ప్లేన్స్ ఫార్వర్డ్ మోషన్కి వ్యతిరేకంగా ఏరోడైనమిక్స్ రెసిస్టెన్స్ వెనక్కి నెడుతుందన్నమాట. మరి ఇంత చిన్న విషయం పైలట్స్కి తెలియకుండా ఉంటుందా? సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ది ల్యాండింగ్ గేర్ ఈజ్ నార్మలీ రిట్రాక్టెడ్ వితిన్ 10 to 15 seconds after takeoff. Once the plane establishes a positive rate of climb and the crew confirms positive rate gear up. Positive rate of climb, ఇది అండర్లైన్ చేసుకోండి. దీని గురించి త్రూఅవుట్ ద వీడియో వస్తూ ఉంటుంది. విమానం నేల నుండి టేక్ ఆఫ్ తర్వాత విమానం సురక్షితంగా లిఫ్ట్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే పైలట్ ఇన్ కమాండ్, ఇద్దరు ఉంటారు కదా, కో పైలట్ ఇన్ కమాండ్, పాజిటివ్ రేట్ ఉంది, ప్రాపర్గా లిఫ్ట్ అయిందని అప్పుడు మాత్రమే చెప్తారు. అది జరగలేదు కాబట్టి టేక్ ఆఫ్ అయినప్పటికీ, కొంత దూరంగా గాల్లో ఎగురుతున్నప్పటికీ ల్యాండింగ్ గేర్ రిట్రాక్షన్ జరగలేదు, ఆ చక్రాలు ముడుచుకోలేదు. అందుకే 10 to 15 secondsలో రిట్రాక్ట్ అవ్వాల్సిన ల్యాండింగ్ గేర్ 30 seconds ఆఫ్టర్ టేక్ ఆఫ్ కూడా చేయలేదు పైలట్. సో పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైంబ్, సురక్షితంగా ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ ఎందుకు జరగలేదో తెలిస్తే మనకి ఇంకొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. చాలా మంది పైలట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విషయంలో ఒక 2 అంశాల మీద చర్చిస్తున్నారు. నేను ఇందాక చెప్తున్న లిఫ్ట్ ఏదైతే ఉందో అది, అండ్ థ్రస్ట్
అంటే ఇంజన్ పవర్. నౌ లెట్స్ టాక్ సమ్ క్విక్ ఫిజిక్స్. ఇక్కడ విమానం ఎగరటానికి ముఖ్యంగా ఇది మాత్రం జాగ్రత్తగా ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో ఎప్పుడైనా కూడా ఉపయోగపడుతుంది. విమానం ఎగరటానికి ముఖ్యంగా 2 ప్రైమరీ ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి లిఫ్ట్, ఇంకొకటి థ్రస్ట్ అంటే పవర్, ఇంజన్ పవర్. వాతావరణంలోని గాలి యొక్క శక్తి ఆధారం చేసుకొని విమానం రెక్కలు అప్వర్డ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. అదే లిఫ్ట్ అంటారు. అది ఎలా సాధ్యం? విమానాన్ని కూడా మోసే గాలి ఉంటుందా? ఎస్. ఏరోఫాయిల్ అంటే విమానం రెక్కల డిజైన్ ఎలా ఉంటుందంటే, మనం మామూలుగా ఫ్యాన్ రెక్కల్లాగా ఏ గ్యాప్స్ లేకుండా నున్నగా అలా ఉండవు రెక్కలు. ఆ రెక్కల పైన గాలి వేగంగా వెళ్తుంటే పైన ఆ గాలి ప్రెషర్ తక్కువగా పడుతుంది వేగంగా వెళ్తున్నప్పుడు. అదే సమయంలో రెక్కల క్రింద హయ్యర్ ప్రెషర్ క్రియేట్ అవుతుంటుంది. క్రింద హయ్యర్ ప్రెషర్ జనరేట్ అవ్వటం అంటే ఏమిటి? ఆటోమేటిక్గా ఆ వేగానికి ఆ వీచే గాలి వేగంగా ఉంటుంది కదా, కింద నుంచి విమానం రెక్కలకి అప్వర్డ్ ఫోర్స్ వచ్చి విమానం లిఫ్ట్ అవుతుంది. లిఫ్ట్ అంటే అర్థమైంది కదా మీకు ఇప్పుడు. నా థ్రస్ట్ అంటే చాలా సింపుల్ అండి. ఇంజన్ల ఉత్పత్తి చేసే శక్తినే థ్రస్ట్ అంటారు. గాల్లోకి విమానం ముందుకు ఎగరాలంటే ఇంజన్స్ విడుదల చేసే థ్రస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అసలు లిఫ్ట్ అండ్ థ్రస్ట్ గురించి మాట్లాడుతున్నామంటే, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలటానికి ఆ విమానం యొక్క వింగ్ ఫ్లాప్స్ అవే మెయిన్ కారణం అని చెప్తున్నారు. వింగ్ ఫ్లాప్స్ అంటే లిఫ్ట్కి సంబంధించింది. ఇప్పుడు కాసేపట్లో మీకు అదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరోపక్క BBC రిపోర్ట్ ఏమో హయ్యర్ ఫ్లాప్ సెట్టింగ్స్ అండ్ గ్రేటర్ ఇంజన్ థ్రస్ట్ ఒకానొక ముఖ్య కారణం అయ్యి ఉండొచ్చు అని పబ్లిష్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ ఫ్లాప్స్ గురించి అవెంత కీలకమో తెలుసుకుందాం. ఏ విమానానికైనా టేక్ ఆఫ్ సమయంలో ముఖ్యంగా తక్కువ వేగంతో ఉన్నప్పుడు న్యాచురల్లీ తక్కువ లోవర్ స్పీడ్స్లోనే ఎగురుతుంది కదా, విమానానికి ఆ సమయంలో మ్యాక్సిమం లిఫ్ట్ అవసరం. ఇక్కడే ఇంజిన్ థ్రస్ట్తో పాటు ఫ్లాప్స్ యొక్క అవసరం కూడా వస్తుంది. విమానం రెక్కల అంచున ఉండే కదిలే విభాగాలు, ఆ భాగాలనే ఫ్లాప్స్ అంటారు. జనరల్లీ ట్రైలింగ్ ఎడ్జ్ ఆఫ్ ది వింగ్స్లో ఇవి డిజైన్ చేస్తుంటారు. ఈ ఫ్లాప్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు అంటే రెక్కల నుండి డిప్లాయ్ అయినప్పుడు, అంటే వింగ్స్ వేరు ఫ్లాప్స్ వేరు. ఓకే, ఫ్లాప్స్ నుండి వింగ్స్ నుండి ఫ్లాప్స్ డిప్లాయ్ అయినప్పుడు న్యాచురల్గానే ఆ వింగ్స్ సర్ఫేస్ ఏరియా అండ్ కర్వేచర్ యొక్క వైశాల్యం పెరుగుతుంది కదా, అప్పుడు ఈ ఫ్లాప్స్ యొక్క ఏరోడైనమిక్స్ డిజైన్స్ కారణంతో లోవర్ స్పీడ్స్లో ఉండగానే సిగ్నిఫికెంట్లీ మోర్ లిఫ్ట్ జనరేట్ చేస్తుంది విమానానికి. అందుకే పైలట్స్ రన్వే లెంత్ తక్కువ ఉన్నా లేదా విమానం సేఫ్గా టేక్ ఆఫ్ అవ్వాలన్నా, అది కూడా లోవర్ స్పీడ్స్లో స్మూత్ టేక్ ఆఫ్ జరగాలంటే ఈ ఫ్లాప్స్ని వేరియస్ యాంగిల్స్లో డిప్లాయ్ చేస్తుంటారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విషయంలో కూడా టేక్ ఆఫ్ సమయంలో లోవర్ స్పీడ్స్లో విమానం ఎగురుతుంది కాబట్టి అప్పుడు ఫ్లాప్స్ యాంగిల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అండ్ రిట్రాక్షన్ పైలట్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఫ్లైట్ కావాల్సినంత లిఫ్ట్ అవ్వదు. కాబట్టి ఇందాక చెప్పాను కదా పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైంబ్, అది లిఫ్ట్ అవ్వకపోతే క్లైంబ్ అనేది కూడా జరగదు. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యే అవకాశాలు ఎక్కువని పైలట్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని అంటే ఫ్లాప్స్ చేసే లిఫ్ట్ గురించి రియాన్ బాడెన్హైమర్, ఈయన ఒక ఫార్మర్ US ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్, ఇతను మ్యాక్స్ ఆఫ్టర్ బర్నర్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కూలటానికి ప్రధాన కారణం ఫ్లాప్స్ రిట్రాక్షన్ లో ఉన్న ఈ ఎక్స్టెండ్ ఎందుకు చేయలేదు అర్థం కావడం లేదని కామెంట్ చేశారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విమానం ఫుల్ థ్రస్ట్ లో ఉందా లేదా పక్కన పెట్టేయండి, ఇన్నాళ్ళ నా అనుభవం ఆధారంగా చెప్తున్నాను, పుట్టింగ్ ద ఫ్లాప్స్ ఆల్ ద వే అప్ ఈస్ ఎ డెత్ సెంటెన్స్ అన్నారు. Putting the flaps all the way up at a low altitude like this is a death sentence. సో ఇది ఆయన అందుబాటులో ఉన్న ఆ లైవ్ ఫుటేజ్ ఆధారంగా చేసిన అనాలిసిస్. అయితే దీనికి కొంచెం కాంట్రాస్ట్గా, ఆల్దో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్స్ అయినప్పటికీ BBC రిపోర్టు ఇంకోలాగిచ్చింది. అదేమిటంటే హై టెంపరేచర్స్ రిక్వైర్ హయ్యర్ ఫ్లాప్ సెట్టింగ్స్ అండ్ గ్రేటర్ థ్రస్ట్. ఇప్పుడు దాకా మనం లిఫ్ట్ గురించి మాట్లాడాము, ఇప్పుడు థ్రస్ట్ గురించి అంటే పార్ గురించి ఈ రిపోర్ట్లో ఉంది. దీని ఆధారంగా ఏం చెప్తున్నారంటే, ప్రమాదం జరిగిన రోజున అహ్మదాబాద్ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు 104 డిగ్రీస్ ఫారెన్హీట్కి చేరుకున్నాయంట. సో హయ్యర్ టెంపరేచర్స్ అప్పుడు వాతావరణంలో ఏం జరుగుతుంది, మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న సైన్సే ఇది. వార్మర్ ఎయిర్ ఈస్ లెస్ డెన్స్, థిన్నర్గా ఉంటుంది కదా, పల్సగా ఉంటుంది గాలి, అది దాని అర్థం. సో టెంపరేచర్స్ ఆధారంగా ఈ BBC రిపోర్ట్లో ఏమంటున్నారంటే, గాలి దట్టంగా లేకపోవటం వలన సహజంగానే ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ లెస్ థ్రస్ట్, తక్కువ ఇంజిన్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో వింగ్స్ జనరేట్ లెస్గా లిఫ్ట్ చేస్తాయి, వింగ్స్ లెస్ లిఫ్ట్ చేస్తాయి. సో ఈ సిచ్యువేషన్లో వింగ్స్ విమానాన్ని కావాల్సినంత స్థాయిలో లిఫ్ట్ చేయలేవు. కాబట్టి ఈ కారణాలని కాంపెన్సేట్ చేయడం కోసం అంటే లిఫ్ట్ పెంచడానికి హయ్యర్ ఫ్లాప్ సెట్టింగ్ యూజ్ చేసి సైమల్టేనియస్లీ ఇంజిన్ థ్రస్ట్ కూడా గణనీయంగా పెంచటం వలన విమానానికి కావాల్సినంత యాక్సెలరేషన్ అండ్ క్లైంబ్ రేట్, పాజిటివ్ క్లైంబ్ రేట్ అన్నాను కదా ఇందాక,
అది జరగాలంటే ఎయిర్ క్రాఫ్ట్ రిక్వైర్స్ హయ్యర్ ఫ్లాప్ సెట్టింగ్స్ అండ్ గ్రేటర్ థ్రస్ట్. ఇది బీబీసీలో వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఇందాక చెప్పిన ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళేమో ఫ్లాప్స్ ఎక్స్టెండ్ చేయకపోవటమే క్రాష్కి కారణం అంటుంటే, అంటే డిప్లాయ్ చేయలేదు అంటున్నారు. హయ్యర్ టెంపరేచర్స్ అప్పుడు పైలట్ హయ్యర్ ఫ్లాప్ సెట్టింగ్స్ అండ్ ఇంజన్ థ్రస్ట్ ఇంక్రీజ్ చేయడం అనేది అసలు న్యాచురల్గా జరిగే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంటే బేసిక్స్ కదా, అవి పైలట్ చేయలేదని మీరు ఎలా చెప్పగలరని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ మనల్ని ఇంకా ఒక క్రిటికల్ డైలమాలో పడేస్తాయి. కానీ టుగెదర్ చూస్తే వీళ్ళిద్దరు చెప్తుంది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ ఆపరేషనల్ డెసిషన్స్, ఈ రెండిటి బ్యాలెన్స్ లేకపోతే ఇందులో ఏది జరిగిన యాక్సిడెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. మీరే చూడండి, బీబీసీ రిపోర్ట్ బట్టి ఫుల్ పవర్ అదే థ్రస్ట్ ఉంది అనుకుంటే ఆ విమానంలో లిఫ్ట్ ఎందుకు అవ్వలేదు? మరి ఇన్కరెక్ట్ ఫ్లాప్ సెట్టింగ్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా ఏరోడైనమిక్స్ ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు. అప్పుడు ది ప్లేన్ వోంట్ క్లైంబ్ అప్ కదా, పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైంబ్ రాదు. కాన్వర్స్లీ ఆప్టిమల్ లిఫ్ట్, కావాల్సినంత పాజిటివ్ లిఫ్ట్ ఉంది అనుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇనఫ్ పవర్ అంటే థ్రస్ట్ లేకపోతే, కావాల్సినంత స్పీడ్ జనరేట్ అవ్వకపోతే ఆ ప్లేన్ వోంట్ జనరేట్ ఎనఫ్ లిఫ్ట్ అండ్ పవర్ టు ఫ్లై కదా. మీరు ఆ ఫుటేజ్ గమనిస్తే కూలిపోయేంత వరకు కూడా, టేక్ ఆఫ్ నుంచి కూలిపోయేంత వరకు కూడా ఎయిర్ క్రాఫ్ట్ నోసప్ యాటిట్యూడ్ యాంగిల్లోనే ఉంది. చూడండి, ఇట్ ఈస్ ఇన్ నోసప్ యాటిట్యూడ్ యాంగిల్, రాదర్ ఇట్స్ నాట్ ఇన్ క్లైంబింగ్ మోడ్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ప్రూవ్ చేయడానికి కూలిపోక ముందు ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎంత యాటిట్యూడ్లో ఎగురుతుంది? రిపోర్ట్స్ అప్రాక్సిమేట్లీ 825 అని చెప్తున్నారు. అంటే సివియర్ డెఫిషియన్సీ ఇన్ లిఫ్ట్, కావాల్సినంత ఎత్తులో లేదు. అది కూడా రిలేటివ్ టు ఎయిర్ క్రాఫ్ట్స్ వెయిట్ అండ్ డ్రాగ్. ఆ డ్రాగ్ చేస్తుంది, ఇందాక ఫస్ట్ బిగినింగ్లో చెప్పుకున్నాను కదా, రెసిస్టెన్స్ డ్రాగ్ చేస్తుంది, అందుకే ఆ చక్రాల కింద ఉన్నాయి. ఇవన్నీ కారణాలు. వీటితో పాటు తగినంత థ్రస్ట్ లేకపోవడం వల్ల ఏరోడైనమిక్ స్టాల్ ఏర్పడి ఈ లిఫ్ట్ అండ్ థ్రస్ట్ ఈ రెండు బ్యాలెన్స్ చేయలేని కారణాల వల్లనే విమానం కూలిపోయి ఉండొచ్చు అనేది ఫస్ట్ హ్యాండ్ సైంటిఫిక్ డేటా. సో సింప్లీ ఇదే కారణం అదే కారణం చెప్పలేము, ఇంత ఉంది దీని వెనక సైంటిఫిక్ రీజన్స్. సో మీకు లిఫ్ట్ వర్సెస్ థ్రస్ట్, పాజిటివ్ రేట్ ఆఫ్ క్లైంబ్, నోసప్ యాటిట్యూడ్ యాంగిల్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ హయ్యర్ టెంపరేచర్, ఏరోడైనమిక్ స్టాల్, ఇలాంటి సైంటిఫిక్ డీటెయిల్స్ గురించి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా. ముఖ్యంగా లిఫ్ట్, థ్రస్ట్, ఇవి మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ రీక్యాప్ చూడండి, ఈ వీడియో డీటెయిల్స్ అన్ని. వీటిపైన మీకు ఇంకా మరింత లోతైన స్పష్టత రావాలంటే ఫ్లాప్స్ ఏరోడైనమిక్స్ గురించి చదవండి, ఆర్ హౌ డు ఫ్లాప్స్ ఎక్స్టెండ్ ఆన్ ఎయిర్ ప్లేన్స్ ఎక్స్ప్లెయిన్ బై కెప్టెన్ జో అనుకుంటా. ఆయన ప్రెషియస్ నాలెడ్జ్ షేరింగ్ వీడియోస్ ఉన్నాయి, మీకు కావాలంటే అవి కూడా చూడండి. ట్రైలింగ్ ఎడ్జ్ ఫ్లాప్స్ డిజైన్ ఎలా ఉంటాయి, ఆయన జర్మన్ ఇంజనీర్ క్రూగర్ ఫ్లాప్స్, వాటి డిజైన్ అండ్ ప్లేస్మెంట్స్ అసలు ఎక్కడ చేస్తుంటాయి, ఇన్బోర్డ్ అవుట్బోర్డ్ ఇట్లాంటివి ఉన్నాయి. టర్బులెన్స్, ఇంజిన్ పవర్, అదే థ్రస్ట్, ఇలాంటి అన్నిటిపైన చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. మీకు ఇంకా చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ దొరుకుతాయి. అండ్ ఇందులో డిస్కస్ చేయని చాలా కీలక అంశాలు ఉన్నాయి. లైక్ బోయింగ్ 7878 ఇష్యూస్ చాలా ఉన్నాయి. 2013లో లిథియం అయన్ బ్యాటరీ ఇష్యూస్ ఒకటి వచ్చింది. బోయింగ్ కంపెనీలోనే ఇంజనీరింగ్గా పనిచేసిన శామ్ సెల్ఫర్, ఆయన లాస్ట్ ఇయర్ అనుకుంటా విజిల్ బ్లోవర్గా ఆయన మారి ఈ విమానంలోని స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ గురించి చాలా నిజాలు కూడా ఆయన బయటపెట్టాడు. వీటితో పాటు అసలు రన్వే నుండి ప్రాక్సిమిటీ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియా ఎంత ఉండాలి, టేక్ ఆఫ్ పాయింట్ నుండి క్రాష్ సైట్కి మ్యాప్లో జస్ట్ 1.5 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది, ఇది ఎంతవరకు సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్టు, ఇంకా మెయింటెనెన్స్ అండ్ రెసిడెన్షియల్ సేఫ్టీ, ఆ బ్లాక్ బాక్సెస్ అనే క్రూషియల్ టూల్ ఈ మిస్టీరియస్ పజిల్ని ఎలా సాల్వ్ చేయగలదు, ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో తెస్తాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.